హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మల్లన్న పట్టణానికి అయితే ఫోటోగ్రఫీకి వచ్చేసిన. ఇది మల్లన్న పట్నం, మన కుండవెల్లి మల్లన్న స్వామి పెద్ద పట్నం అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది. అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అందరికి తెలిసి అయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఇంతమందిలో మీరు ఉంటేనైతే కింద కామెంట్ చేయండి. పక్క ఇంతమంది చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇందులో మీరు కనుక నా వీడియో చూస్తున్నట్లయితే కింద పక్కా కామెంట్ చేయండి, మీరు ఇందులో ఉన్నారా లేరా అని చెప్పేసి. కొమరవెల్లి పెద్దపట్నం అంటే ఏంటంటే ఇక్కడ పట్నం వేసారన్నమాట. పట్నం తొక్కిన తర్వాత, ఇప్పుడు అయ్యవారు తొక్కిన తర్వాత అది కింద ఉన్న బండారి తీసుకుంటే మనం బండారి అనేది పొలంలో జల్లుకున్నా లేకుంటే మనం పెట్టుకున్నా కానీ చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలామంది ఇక్కడికి మస్తు వేలాది ప్రజలు తరలి వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు. ఓవరాల్ ఇండియా నుంచి చాలామంది డిఫరెంట్ అంటే ఓవరాల్ ఇండియా నుంచి వస్తారన్నమాట. చాలామంది చాలా ఫేమస్ టెంపుల్, అది మీకు కూడా తెలుసు. సో ఈరోజు నేను ఫోటోగ్రఫీకి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఎందుకంటే నేనైతే ఇంకా దగ్గరగా చూడగలుగుతున్నా కాబట్టి అందరిని అయితే మంచి పిక్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నా. అలాగే బ్లాగ్ చేద్దామని చెప్పేసి బ్లాగ్ చేస్తున్నా. ఎందుకంటే చాలా పబ్లిక్ని చూసిన తర్వాత బ్లాగ్ చేయాలనిపించింది. ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ ఏంటి మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఏం చేస్తారు ఏందని చెప్పేసి. ఫస్ట్ అయితే మనకు అక్కడ కథ చెప్తురా. కథ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు బండారి ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అంటే వాళ్ళు తెచ్చిరన్నమాట. అంటే వీళ్ళు పబ్లిక్ అంటే మన భక్తులందరూ తెచ్చి ఈడ వేస్తారన్నమాట. అంటే ఈడ వీళ్ళకి ఇస్తారు, వీళ్ళేమో ఈడ వేసి దాంట్లో పట్టణంలో కలుపుతారన్నమాట. ఇదంతా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంత చాలా క్రేజీ ఉంటుంది. వీడియోని అయితే బోరే కొట్టేది. నైట్ అంతా అసలు నేను అంటే ఫోటోగ్రఫీలో నైట్ ఎలా ఉంటుంది అసలు నిద్ర ఆపుకోగలుగుతున్నాను అనుకున్నా, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 12-1 అవుతుంటుంది. అట్లా చాలా టైం అయినా కానీ మనకు అసలు నిద్రనే రాలేదు. చాలా ఇందులో నీలమైపోయినాం అన్నమాట. మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినాం. చూడండి మొత్తం ఎట్లుంటుందంటే మొత్తం క్రేజీ అంటే క్రేజీ. ఎన్ని వీడియోస్ తీసినా తక్కువనే అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మొత్తం జోష్ తోటి అందరూ ఇదంతా చూడండి. భూతరాజు లేశం వేసుకొని గబా దుంకేస్తారు ఆ కాలికి. క్రేజీ ఫీల్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి ఎవ్వరు రానియరు. చాలామంది పబ్లిక్ చూసారు కదా మీరు పక్క పొంటే అంతా. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా తాత. ఆ తాతని ఓవరాల్ కుమరవెల్లి మొత్తం అంటే పెద్ద మొత్తం ఆ తాత చేతి మీద నడిపిస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పటం అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే చూడుర్రి, క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. పక్కపొంటి చెప్పినా ఎంతమందికి మీ పబ్లిక్లో మీరైతే ఉంటే కింద కామెంట్ చేయండి. పక్క నేను ఆల్మోస్ట్ అందరికి రిప్లై ఇస్తాను. ఇక టక్క ఇది వేసేస్తున్నారు మొత్తం పటం. మొత్తం ఒక మినిమం 2 hours అవుతుంది పటం వేయడానికి. చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇంత టైం ఉన్నా కానీ మనం కొంచెం కూడా యాస్ట్ వస్తలేదు. పబ్లిక్లు చూడరు ఎంతమంది పబ్లిక్ చూస్తారు. చాలామంది ఇంతమంది లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో ఏంది అనేది. మొత్తం ఇంత పబ్లిక్ రావడం బండారి కోసం, ఆ బండారిలో ఉన్న మహిమ కోసం ఇంత గ్రేట్. ఇప్పుడు చూడండి మనకు హాఫ్ ఆఫ్ ద కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం అంత వేస్తారు. మీరు మొత్తం వేసేదాకా చూడండి. ఇంకా వేసేయడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఇంకా నేను కొన్ని ఫొటోస్ అందరికీ క్యాప్చర్ చేసామని చెప్పేసి ఫొటోస్ తీస్తున్నా. ఇంకా ఇది మనకు చూడండి మొత్తం ఇంకా చాలా పెద్ద ఇంకా వేస్తారు. టైం పడుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకా హాఫ్ కంప్లీట్ అయింది. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకొక 1 hour పడుతుంది ఉండొచ్చు మేబీ. ఇక్కడ చూడండి బయట చూస్తాను. చూడండి పటాన్ని చూడండి మీరు ఒకసారి. పటాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఇంకా చాలా రావాలి. ఇంకా చాలా లైన్స్ వస్తాయి చూడండి.
స్టార్ట్ అయ్యి మినిమం 1.5 hour అవుతుంది, ఇంకా మన కంప్లీట్ కాలే ఇంకా వేయడం. అన్న నా వీడియోగ్రాఫర్, నేను ఫోటోగ్రాఫర్, ఇంకా ఆర్మీ అన్న. సో పైనకి ఎక్కేసిన డైరెక్ట్ పైనకి ఎక్కేస్తే మనకు మంచి వ్యూ వస్తుంది అని చెప్పేసి వెనక చూడండి పబ్లిక్ చూసే కళ్ళు జగేలు అంటున్నాయి అనుకోరి. ఖాళీ మొత్తం పబ్లిక్ మేడారం జాతర లెక్కలా అనిపించింది. మొత్తం మేడారంలో కూడా సేమ్ ఇట్లా ఉంటుంది కదా. సో పైన వ్యూ అయితే ఇట్లుంది, పైన పటం అయితే కంప్లీట్ అయిపోయింది. కింద చూడండి ఒక్కసారి వ్యూ చూడండి, ఎంత పబ్లిక్ ఏంది ఎంత పబ్లికా అనిపించింది ఒక్కసారి. పటం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పటాన్ని చూడండి ఒకసారి, ఎంత పెద్దగా ఉంది పటం కదా, పెద్ద పటం, అందుకే పెద్ద పటం అంటారు. కొమరవెల్లిలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మనకు కార్యక్రమాలు. ఇవన్నీ చాలా ఎంత నమ్మకం ఉంటే అంత మనకు భక్తులు అనేది తరలికి వస్తారు కొమరవెల్లికి. సో ఇక్కడ చూడండి మొత్తం 8 దాకా మన పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఘోరం అంటే ఘోరం ఉంది. చాలామంది ప్రొటెక్షన్స్ ఉన్నారు ఇక్కడ. అందరూ వాళ్ళ డ్యూటీస్ అయితే చాలా సక్రమంగా చేస్తున్నారు. ఇక్కడ మన డ్యూటీ మనం చేస్తున్నాం, మన డ్యూటీ మనం చేసుకోవాలి కదా. వామ్మో ఇక్కడ చూస్తురా పబ్లిక్ ఎక్కడ అసలు అంత పెద్ద గేట్లను చూసండి, గేట్ల మీదకి వెళ్ళి దుంకొని వస్తారు. అంత అసలు ఏంది అమ్మమ్మ. ఇక్కడ చూడండి బండారి కోసం ఎంతమంది స్ట్రగుల్ చేస్తారు ఇక్కడ. కొడుతున్నా పోలీసులు కొడుతున్నా దాని మీదకి వెళ్ళి దుంకుంటూ వస్తారు. చాలా అంటే చాలా క్రేజీ అసలు. వామ్మో ఇంత బండారి కోసం. ఇక్కడ చూడండి ఆంటీ చూడండి, అబ్బా ఆంటీ కూడా ఎక్కుతుంది మొత్తం. కొడుతున్నా కానీ ఎక్కుతుంది ఆంటీ. అమ్మ ఇక్కడ అన్ననైతే ఎక్కేస్తుంది మొత్తం. అది ఘోరం అంటే ఘోరం ఉంది మొత్తం. వేరే అరే వామ్మో మరీ ఇంతలా ఊహించలేను నేను అసలు. ఇట్లా వస్తారని అనుకోలే, అట్లా కొడతారని అనుకోలే. పోలీసులు కూడా చాలామంది పోలీస్ సపోర్టింగ్ వాళ్ళు ఎంత చెప్పినా ఇంటర్వ్యూలు అసలు మొత్తం వచ్చి బండారి తీసుకోవతారు. బండారి ఎంత స్ట్రగుల్స్ కూడా ఎందుకు తీసుకుంటారు అంటే చాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఏమన్నా అంటే నార్మల్గా అది ఒక భక్తి అనమాట. వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట. మళ్ళీ అలాగే అదనేది మన పంట చేనులో చల్లుకుంటే పంట మంచి పండుతుందని ఒక నమ్మకం. సో ఇట్లా చూడండి మొత్తం 7 దాడా స్పీడ్గా పంపించేసారు పోలీసులు కూడా. చాలా అంటే చాలా అసలు. గేడికెళ్ళి ఫొటోస్ కూడా ర్యాండమ్గా తీసుకుని మొత్తం కాకుండా మొత్తం మా మీద పసుపు పడ్డది, మొత్తం పసుపే ఉంది. ఇక్కడ చూడండి బండారి కోసం అంతా. ఇంకా వీళ్ళందరూ ఇంకా లోపలికి వస్తారు. ఇంకా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది, అదంతా ఇదే ఉంటుంది. ఇంకా ఇదంతా కాదని చెప్పేసి ఇక పైనకి వచ్చి కూర్చున్నా. ఇక మా కింద అంతా మొత్తం ఆగమాం తీస్తారు మొత్తం. ఇంకా పైనకి వచ్చేసిన అక్కడ చూడండి ఇంకా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ పబ్లిక్ ఏంది ఇంకా వాళ్ళు ఇంకా లోపలికి వచ్చుడే కాలేదు. ఇంకా వాళ్ళందరూ లోపలికి వచ్చిన కూడా డైరెక్ట్ వస్తలేదు వాళ్ళు. ఇక ఇప్పుడు అంటే అడిగితే మన వాళ్ళు ఇస్తారు బండారి ఇస్తారు చూడండి. వేడికి మొత్తం ఎట్లుంటుందో.
ఇక ఫైనల్గా మనమే కొంచెం బండారు అయితే కిందికి వెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాం. చూడరు రీడ చూడరు మొత్తం బ్యాక్గ్రౌండ్లో చూడరు. అమ్మో చూడండి మనలో ఎన్సీసీ వాళ్ళు అనమాట. ఎన్సీసీ వాళ్ళు గజ్వేల్ ఎన్సీసీ బాయ్స్ వాళ్ళు మొత్తం వాళ్ళైతే ఓవరాల్ వాళ్ళైతే ఘోరం స్ట్రగుల్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళు కష్టపడుతారు వాళ్ళు కూడా. బండారు అయితే అందరికైతే కొంచెం 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 పెడుతురు, కానీ వాళ్ళ మీదనే ఎక్కువ పడుతుంది వాళ్ళకి తీసుకునే కన్నా. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పబ్లిక్ చూడండి ఎంతమందిలో, మరి ఘోరం పబ్లిక్. రైట్, బాయ్.